హలో నమస్తే. జీఎస్టీ తగ్గింపుకు సంబంధించిన సంబరాలు చూస్తున్నాం దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీఎస్టీ తగ్గింపుకు సంబంధించిన సంబరాలు చేస్తోంది. జీఎస్టీ తగ్గింపు అనేది దేశ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన వరంగా చెప్తూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని తీసుకొచ్చి కర్నూలులో ఒక భారీ సభని ఏర్పాటు చేసి మరీ జీఎస్టీ సంబరాలు చేసుకుంటున్నామంటూ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీఎస్టీ తగ్గింపుని ఒక పండుగలా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ తగ్గింపు వల్ల ఎంత మేలు జరిగింది, జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఏ మేరకు మేలు జరిగింది అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అంటూ అసెంబ్లీలో మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వానికి సన్మానం చేయాలంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం చూశాం. సో జీఎస్టీ తగ్గింపు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని కూడా తగ్గించేస్తుంది. ఆ మాటకొస్తే గడిచిన 16 నెలల కాలంలో జీఎస్టీ విపరీతంగా తగ్గుతూ వస్తుంది. జీఎస్టీకి సంబంధించిన స్లాబులు తగ్గింపు కంటే ముందు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జీఎస్టీ తగ్గుతూ వస్తుంది. మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే లీస్ట్ పర్ఫార్మర్గా ఉంటూ వస్తుంది జీఎస్టీ వసూలులో. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగించింది. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గుదల రేటు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఉంటూ వస్తుంది. సో తాజాగా జీఎస్టీకి సంబంధించిన స్లాబులు తగ్గించడంతో ఆ జీఎస్టీ ఆదాయం మరింత పడిపోతున్నట్లు కనపడుతోంది. సెప్టెంబర్కి సంబంధించిన ఆదాయం చూసినా, అలాగే అక్టోబర్కి సంబంధించిన ఆదాయం చూస్తే కూడా ఆ పర్టికులర్ నెలకు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే 300 కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గిపోయింది. ఇక అక్టోబర్కి సంబంధించి చూస్తే మరొక 160-170 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతున్నట్లు కనపడుతోంది. సో ఈ రకంగా ఆదాయం తగ్గుతూ పోతే ఎట్లా? గతంలో తగ్గుతున్న దానితో ఇబ్బందులు పడుతూ వచ్చాం. ఇప్పుడు జీఎస్టీ స్లాబుల తగ్గింపు కారణంగా మరింతగా జీఎస్టీ నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. దీనికి ఆల్టర్నేటివ్స్ ఎతకండి. దీనికి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేయాలి? అదనపు ఆదాయ సేకరణ కోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కొత్త భారం వేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కొత్త భారం వేయటం ద్వారా ఈ నష్టాన్ని పూడ్చుకోవాలనుకుంటోంది. అవసరమైతే ఇంకొంత ఆదాయాన్ని కూడా సేకరించాలనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో చిరు వ్యాపారులపైన కూడా ఈ ట్యాక్సుల పేరుతో వసూళ్లు పెంచే కార్యక్రమం చేస్తోంది. ఇప్పటివరకు స్ట్రీట్ వెండర్లుగా ఉన్న చిన్న చిన్న వ్యాపారులంతా కూడా ట్యాక్స్ పరిధిలోకి రాని వాళ్ళు, ట్యాక్సు కట్టని వాళ్ళు, వాళ్ళందరితో కూడా ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెంచుకోవడానికి సంబంధించిన మార్గాలు, కొత్తగా ఏ ప్రాంతాల్లో, ఏ సెక్షన్స్లో, ఏ ఏరియాస్లో మనం అదనపు భారం వేయొచ్చు అనే దానిపైన ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నివేదికలు తెప్పించుకుంది, కొన్ని రిపోర్ట్స్ తెప్పించుకుంది. ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని భారం వేయబోతోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చిన్న చిన్న వ్యాపారులపైన ట్యాక్సులు పడబోతున్నాయి. చిన్న చిన్న వ్యాపారులందరినీ కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. దాంతోపాటు మద్యం ఆదాయాన్ని పెంచుకోవడం పైన కూడా దృష్టి పెట్టబోతుంది. మద్యానికి సంబంధించిన ఆదాయం మరింత పెంచడం ద్వారా మాత్రమే ఈ జీఎస్టీ మిగతా వాటి ద్వారా వస్తున్న నష్టాలని పూడ్చుకోవచ్చు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనపడుతోంది. ఈ క్రమంలో మద్యానికి సంబంధించిన రేట్లు కూడా పెరగబోతున్నాయి. మద్యం పైన రేట్లు పెంచడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. సో ఇది ఖచ్చితంగా మద్యం ప్రియులకు ఇబ్బంది కలిగించే వార్త, మద్యం ప్రియులకు షాక్ కలిగించే వార్తే. మొత్తం అన్ని బ్రాండ్స్ పైన వేస్తారా, ఏ బ్రాండ్స్ పైన వేస్తారో తెలియదు, కానీ మద్యం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవడం అనేది ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ మేరకు మద్యం బ్రాండ్లపైన ట్యాక్సులు వేయడమా, మద్యం వినియోగదారుల నుంచి వసూలు చేసే అంశానికి సంబంధించి ఏం చేయాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దాంతోపాటు గనులకు సంబంధించిన ఆదాయాన్ని పెంచుకోవడం పైన కూడా దృష్టి పెడుతోంది. గనులకు సంబంధించిన ఆదాయాన్ని పెంచుకోవడం, మద్యం పైన ఆదాయాన్ని పెంచడం, చిరు వ్యాపారులపైన ట్యాక్సులు, వాళ్ళని ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ట్యాక్సెస్ పెంచడం. సో వీటన్నిటి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇవి ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న కొన్ని మాత్రమే. వీటితో పాటు మరిన్ని ట్యాక్సులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన ఉండబోతున్నాయి. ఇప్పటికే అప్పులకు సంబంధించి శాచ్యురేషన్కి వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దాటి అప్పులు చేస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బాండ్ల వేలం ద్వారా డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారు. సో రకరకాల బ్యాంకుల దగ్గర నుంచి, రకరకాల అంతర్జాతీయ సంస్థల నుంచి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి పేరుతో ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు బ్యాంకుల నుంచి మొబిలైజ్ చేశారు. రకరకాల ఏజెన్సీస్ నుంచి మొబిలైజ్ చేశారు. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా దాటిపోతున్న నేపథ్యంలో, ఇక బయట నుంచి అప్పులు తెచ్చే పరిస్థితి కూడా కనపడని నేపథ్యంలో రాష్ట్ర ప్రజలపైన భారం వేయడం ద్వారా మాత్రమే ఈ పరిస్థితి నుంచి బయటపడగలం. సో జీఎస్టీ వసూళ్లు తగ్గుతున్నాయనే ఇన్ఫర్మేషన్ ఉంది. జీఎస్టీ వసూళ్లు తగ్గుతున్న మాట కనపడుతోంది. జీఎస్టీ వసూళ్లు తగ్గుతున్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని కొత్త ట్యాక్సులు వేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనేది ప్రభుత్వానికి సంబంధించిన
ఆలోచనగా కనపడుతోంది. నిజానికి ఇదే గనుక జరిగితే ప్రభుత్వం ఈ అదనపు ఆదాయం కోసం భారం వేసే ప్రయత్నం చేస్తే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఓ పక్క జీఎస్టీ మేము తగ్గించేసాం. ఒక 2.5, 3 లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఒక కానుక ఇచ్చింది. దసరా కానుక, దీపావళి కానుక అంటూ క్యాంపెయిన్ చేసిన ఎన్డీఏ నేతలు ఇప్పుడు అక్కడ నష్టం వస్తుంది కాబట్టి దాన్ని పూడ్చుకోవడం కోసం, ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం మేము కొత్త పన్నులేస్తాం మీ పైన అని ముందుకొస్తే, కొత్త పన్నులు వేసే ప్రయత్నం చేస్తే ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. మీరు దేనికి సంబరాలు చేశారు మరి? మీరు దేనికోసం సంబరాలు చేశారు? ప్రజలకేదో రిలీఫ్ ఇస్తామని చెప్పి, ప్రజలకు ట్యాక్స్‌లన్నీ తగ్గిస్తున్నామని చెప్పి, తగ్గించామని సంబరాలు చేసి, ఇప్పుడు నష్టం వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకో దానిపైన ట్యాక్స్‌లేస్తామంటే, అది ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత కారణమయ్యే పరిస్థితి కనపడుతుంది. సో, ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళటం ఖాయంగా కనపడుతోంది. దాంతో పాటు ఎన్నికల కంటే ముందు మరొక ప్రధానమైన అంశం కూటమి సర్కార్ చెప్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ ధర దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరలు అధికంగా ఉండడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ట్యాక్సులు. కేంద్ర ప్రభుత్వము వేస్తున్న ట్యాక్సులకు సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్‌గా టాక్సెస్ వేయటం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర సెంచరీ దాటింది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే. పక్క రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి తెలంగాణకి వెళ్లి పెట్రోల్ తీసుకొనొస్తున్నారు శివారు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. ఇటు కర్ణాటక వెళ్లి పెట్రోల్ తీసుకుంటున్నారు. అటు తమిళనాడుకి వెళ్లి పెట్రోల్ తీసుకుంటున్నారు. సో, చుట్టుపక్కల రాష్ట్ర ప్రాంతాలకు, సమీప ప్రాంతాలకి, శివారు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా వేరే రాష్ట్రానికి వెళ్లి పెట్రోల్ తీసుకొనొస్తున్నారు. మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉండటం కారణంగా అంటూ ఎన్నికల కంటే ముందు కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా పెట్రోల్ ధరల తగ్గింపు పైన దృష్టి పెట్టలేదు. పెట్రోల్ పైన కూడా అదనపు ట్యాక్స్ వేసే ఆలోచన ప్రస్తుతం చేస్తున్నట్లు కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ సెస్ పేరుతో, రోడ్లు బాగు చేయాలనే పేరుతో గతంలో పెట్రోల్ పైన ట్యాక్స్ పెంచింది. పెట్రోల్‌కి సంబంధించిన ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. దాన్ని తగ్గించకపోగా పెట్రోల్ ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చడం ఎలా అనే దానిపైన కూడా కూటమి సర్కారు ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇవన్నీ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన మరికొద్ది రోజుల్లోనే ప్రతి నెల మరో 2, 3 వేల కోట్ల రూపాయల భారం అదనంగా పడబోతోంది.